వెల్కమ్ టు స్వతంత్ర స్పెషల్ డ్రైవ్. సామాన్యుడి స్వరం అంటూ తెలుగు రాష్ట్రాల్లో తనదైన ముద్ర వేసుకున్న స్వతంత్ర న్యూస్ ఛానల్ ఇప్పుడు సామాన్యుడి నిత్యావసరాల్లో జరిగే కల్తీలపై సమరం ప్రకటించింది. కల్తీ పాల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మూత్రపిండాల సమస్యలు, క్యాన్సర్, జీర్ణాశయ సమస్యలు, అతిసారం వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇలాంటి పాలు తాగటం వల్ల పేగులు దెబ్బతింటాయి. అంతేకాకుండా కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం ఉంది. కల్తీ పాలు తాగటం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. కల్తీ పాలు పిల్లల ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు. ఈ పాలు తాగిన పిల్లలు తీవ్ర అనారోగ్యానికి గురవుతారు. కల్తీ పాలు తాగిన పిల్లలు గ్యాస్ట్రోఎంటరైటిస్, కడుపు నొప్పి సమస్యలు, ఫీవర్, టైఫాయిడ్, వాంతుల వంటి సమస్యలు వస్తాయి. పిల్లలకే కాదు పెద్దల ఆరోగ్యానికి కూడా తీవ్ర ముప్పు ఉంటుంది. అందుకే ప్రజలు కల్తీ పాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెప్తున్నారు. కల్తీ పాలపై మరింత సమాచారం మా ఏలూరు ప్రతినిధి సంజయ్ కుమార్ అందిస్తారు. మనిషికి కావాల్సింది పౌష్టికాహారం. ఈ పౌష్టికాహారం ఎక్కువగా పాలల్లో దొరుకుతుందని ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ పాల ఉత్పత్తులు గతంలో చూసుకుంటే కనుక గేదెలు, ఆవుల నుంచి పితికి ప్రతి ఇంటికి పోసి ఆ పాలను సేవించేవాళ్ళు. ఈ పాల ద్వారా అనేక టీ కానీ, కాఫీ కానీ అనేక రకాలైన ద్రావకాలు తాగేవాళ్ళు. అదేవిధంగా పెరుగును కూడా తోడుపెట్టుకుని మజ్జిగ, నెయ్యి చేసుకునేవాళ్ళు. రాను రాను ఈ పాల ఉత్పత్తి కొంత తగ్గటం, ఆ తర్వాత ఫ్యాక్టరీలు అనేవి రావటం జరిగింది. ఈ ఫ్యాక్టరీలు కోకెళ్ళలుగా రావడంతో ఈ పాల ఫ్యాక్టరీల నుంచి ఈ పాల ఉత్పత్తి జరగడం జరిగింది. ఈ పాల ఉత్పత్తితో పాటు పెరుగు, దాంతోపాటు అనేక పాలతో తయారు చేసిన ఈ కోవాలు కానీ ఇవన్నీ కానీ ఈ కేంద్రాల వద్దకు రావడం జరుగుతుంది. అదే ఫస్ట్ ఈ పాల ఫ్యాక్టరీల నుంచి అసలు పాల ఫ్యాక్టరీల్లో ఎటువంటి నిబంధనలు పాటిస్తున్నారు, అసలు నిబంధనలు పాటిస్తున్నారా లేదా, ఆ తర్వాత అక్కడి నుంచి ఈ సరఫరా చేయడానికి అనేక వాహనాలు వాడతారు. ఆ వాహనాల్లో కూడా ఎటువంటి నిబంధనలు ఉన్నాయి, వాళ్ళు నిబంధనలు పాటిస్తున్నారా లేదా. మనం ఇప్పుడు చూసుకుంటే కనుక ఈ కొన్ని పరిశోధనలో కంట్రీ డిలైటు, అమూలు అనే కొన్ని పాల ఉత్పత్తులు బాగా కల్తీ ఎక్కువగా జరుగుతుంది. కెమికల్స్తో పాటు అనేక పదార్థాలు కలుపుతున్నారని చెప్పి బట్టబయలు కావడంతో వీటి మీద ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. మనం చూసుకుంటే కనుక ఈ పాల ఉత్పత్తుల్లో ఇటువంటి బ్యాక్టీరియా చూసుకుంటే కనుక తక్కువ మోతాదులో ఉండాలి. కానీ ఈ పాలల్లో అయితే కనుక సుమారు 10 నుంచి 12% ఈ కలుపుతున్నారని చెప్పి బట్టబయలు కావడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వీటి వల్ల ఏమవుతుందంటే ప్రజలు అనారోగ్యానికి గురవుతూ అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. కానీ ఎందువల్ల వచ్చిందనేది కూడా ప్రజలకు తెలియని పక్షంలో అయితే ఈ రోగాలు అనేవి ఈ పాల ద్వారానే ఎక్కువగా జరుగుతుందని చెప్పి మనం ఇప్పుడు ఈ పరిశోధనలో తేలింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఒక పక్క చూసుకుంటే కనుక ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏం చేస్తున్నారు అనేది కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రాజకీయ నాయకులు, ఇటు ప్రజా సంఘాలు కూడా ప్రశ్నిస్తున్నాయి. ఈ పాల ఉత్పత్తులు జరగటం వల్ల ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అనేది మనం తెలుసుకోవడానికి ఇక్కడ ప్రజానాయకులు మన దగ్గర ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ పాల ఉత్పత్తులు అనేవి మనం ప్రతి ఒక్కరు సేవిస్తాం పాలనే, అయితే ఈ పాలల్లో కూడా కల్తీ జరుగుతుంది. దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఇటీవల కేరళ రాష్ట్రం మన రాష్ట్రం నుండి ఉత్పత్తి అయ్యి సరఫరా చేస్తున్న పాలని ఆ రాష్ట్రంలో నిషేధించడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ప్రిజర్వేటివ్స్ కానీ అలాగే కెమికల్స్ కానీ అధిక మోతాదులో ఉండి ప్రజల ఆరోగ్యానికి ఇబ్బంది కలుగజేస్తూ ఉన్నాయి. క్యాన్సర్ కారకాలు ఈ ఉత్పత్తులలో ఉండటం వల్ల దీన్ని నిషేధిస్తున్నామని చెప్పేసి ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అంటే ఈ రోజున ఈ యొక్క పాల ఉత్పత్తి కేంద్రాలు లేదు కంపెనీలు ప్రజల ఆరోగ్యంతో
చెలగాటం ఆడుతున్నాయని చెప్పేసి దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది. అటువంటి కంపెనీలని మరి అక్కడ ఉన్న వామపక్ష ప్రభుత్వం నిషేధిస్తే మన రాష్ట్రంలో కొనసాగించడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఇది మరి ప్రజల జీవితాలతోటి చెలగాటం ఆడుతున్నట్టే లెక్క. అందువల్ల ఏదైతే ఆ రాష్ట్రంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన పాల ఉత్పత్తులు కంపెనీల ప్రోడక్ట్లు ఉన్నాయో అవి మన రాష్ట్రంలో కూడా నిషేధించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు మరి విపరీతంగా ఈ యొక్క వేసవికాలం వస్తే ఈ యొక్క పాల కానీ ఉత్పత్తి వినియోగం కానీ పెరుగు కానీ అలాగే దీనికి సంబంధించిన బై ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు పెద్ద ఎత్తున మార్కెట్లో అనేక కొత్త కొత్త కంపెనీల పేర్లతోటి రోజు రోజుకి చాలామంది బాగా పెరిగిపోయింది. వాస్తవంగా ఈరోజు మన రాష్ట్రంలో మరి గేదెల ద్వారా కానీ ఆవుల ద్వారా కానీ ఉత్పత్తి అయ్యే పాలు ఒక 20-25% మందికి మాత్రమే సరఫరా చేసే అవకాశం ఉంది. కానీ ఈరోజు 100 మందికి సరఫరా చేస్తున్నారంటే దాదాపు 75% ఇదంతా కూడా మాయాజాలం. ఇది కృత్రిమంగా మరి తయారు చేస్తున్నట్టే లెక్క. అందువల్ల దీని మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఈ యొక్క పాల ఉత్పత్తుల మీద పాలు పెరుగు ఏదైతే కంపెనీల నుంచి తయారవుతున్నాయో దాన్ని కల్తీ నివారణ కోసం నిత్యం చెక్ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని ల్యాబ్లు అనేటివి కూడా ఈరోజు సరిగా లేవు. ఆ ల్యాబ్లు ఏర్పాటు చేయాలి, దాన్ని నిత్యం పరీక్షలు నిర్వహించాలి. దాంట్లో ఏదైనా సరే ప్రజల ఆరోగ్యానికి నష్టం కలుగజేసే కెమికల్స్ కానీ లేదా ఇతరత్ర ఏదైనా సరే కలిపిన కల్తీ కానీ జరిగితే దాన్ని నియంత్రించాలి. అటువంటి వాటిల మీద చర్యలు తీసుకొని ప్రజారోగ్యాన్ని కాపాడాలని చెప్పేసి ఈరోజు మరి భారత కార్మిక సంఘాల సమాఖ్య తరఫున ఐఎఫ్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఈ పరీక్షల్లో కంట్రీ డిలైట్, మదర్ డైరీ, అమూల్ అనే పెద్ద పాల ఉత్పత్తి కేంద్రాలు ఈ కెమికల్స్ని ఎక్కువగా వాడుతున్నారు అని చెప్పి ఈ నిర్ధారణ అయింది. అయితే వీటి మీద ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందంటారా, లేకపోతే ప్రభుత్వం కూడా వాటికి సహకరిస్తుందంటారా? మరి ఈ రోజున ప్రభుత్వం అమూల్ కంపెనీ అనేది గుజరాత్ బేస్ కంపెనీ. దాని ప్రోడక్ట్స్ని మన రాష్ట్రంలో అమ్ముకోవడానికి ఇక్కడ ప్రభుత్వం గత ప్రభుత్వం లైసెన్సులు ఇచ్చింది. ఇప్పుడు దాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. మరి అటువంటివి ల్యాబొరేటరీల్లో కల్తీ జరిగిందని కానీ లేకపోతే ఇంకా ఇతర రిపోర్ట్లు ఏదైతే వచ్చాయో దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా ప్రోత్సహించడం అంటే అది ప్రజల ఆరోగ్యాలతోటి చెలగాటం ఆటే. అందువల్ల ఏదైతే ల్యాబ్లలో ఈ యొక్క కల్తీ జరిగిందని చెప్పేసి నిర్ధారణ అయిందో అటువంటి వాటి మీద చర్యలు తీసుకోవాలి. కానీ ప్రభుత్వం ఈరోజు అలాంటి చర్యలు తీసుకోకుండా అలాంటి వాటికి వత్తాసు పలుకుతుంది మన రాష్ట్రంలో. గత ప్రభుత్వం అలాగే చేసింది, ప్రస్తుత ప్రభుత్వం కూడా అలాగే చేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా సరే దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి చింతలపూడి మేము 10 సంవత్సరాల నుంచి తిరుమల పాలు, విజయపాలు అమ్ముతున్నాము. తెల్లారగట్ల 5-4 లోపల బండి వస్తుంది. వచ్చిన వెంబడే ఒక గంటన్నరలో మొత్తం పాలు పెరుగు అమ్మేస్తాము. మీ ఫ్రిడ్జ్లో 2 ఫ్రిడ్జ్లు ఉన్నాయి. -1 నుంచి -5 డిగ్రీల వరకు టెంపరేచర్ మెయింటైన్ చేస్తాం. ఒక గంటన్నరలో మొత్తం పాలు పెరుగు సేల్స్ మొత్తం అవుతాం. పాలు వేగవారన్న రైతుల దగ్గర పట్టి తీసుకొచ్చి ఒక లీటర్కి ఒక 6 రూపాయలు 7 రూపాయలు వేసుకుని ఇక్కడ వృద్ధులకి అమ్ముతాము. రోజుకి వచ్చి ఒక 80 లీటర్లు అమ్ముతాము. మనం మిగిలిన పాలు మన ఫీజు దగ్గర డైరీకి పంపిస్తామండి. పొద్దున్న సాయంత్రం మిగిలిన పాలు అక్కడికి పంపించేస్తామండి. టైంకి వచ్చేది వ్యాను, ఆ వ్యాన్లో వేసేస్తాం. అవి ఎక్కడికి వెళ్తాయి? డైరీకి వెళ్ళిపోతాయి అండి. పాల కేంద్రాలకు, పెద్ద పెద్ద కేంద్రాలకు వెళ్ళిపోతాయి. ఏ ఊరు? శ్రీచక్ర ప్రోడక్ట్స్ అండి. ఏ ఊర్లో ఉన్నది? రావుపురం.
ఆవు పాలు. అది ఇంకోటి ఏంటంటే డోర్ డెలివరీ ఇస్తామండి. డోర్ డెలివరీ మొత్తం అన్నీ ఇచ్చుకుంటాం. డైలీ ఎంతవరకు అమ్ముతారు? డైలీ 80 లీటర్లు. మార్నింగ్ ఒక్కసారినా ఈవినింగ్ మార్నింగ్ కలిపా? మార్నింగ్ ఈవినింగ్ కలిపి 20 లీటర్లు. పొద్దున్న 40, సాయంత్రం 40 అండి. ఆ తర్వాత ఇక్కడ అమ్మకం కలిపి. ఇది కూడా కేంద్రాలు ఎక్కువైపోయింది కదా, లేకపోతే ఇది వరకు 100 లీటర్లు దాకా అమ్మేవాళ్ళం. అందుకని కొద్దిగా తగ్గింది, డబ్బు కూడా ఎక్కువైపోయింది. పాలు వేగవారన్న రైతుల దగ్గర పట్టి తీసుకొచ్చి ఒక లీటర్కి ఒక 6 రూపాయలు